నమస్తే సార్, నా పేరు మాధవ్. ఈరోజు నేను కొల్లాపూర్కి వెళ్ళి కుట్రా దగ్గర ఉన్నటువంటి SBM వారి క్యాపిటల్ సైట్ను విజిట్ చేయడానికి వచ్చాను. అయితే ఏదో చూద్దాం అని సార్ బాల్ తోలుకురావడం జరిగింది విజిట్ చేయడానికి. నేను ఏదో మామూలుగా ఉంటుంది అనుకున్నా కానీ సైటు ఇక్కడ చూస్తే మాత్రం ఈ యొక్క వసతులు చాలా అద్భుతంగా ఉన్నాయి. చూస్తే నేను చాలా షాక్ అయ్యాను. ఇటువంటి ఛానల్ చూసిన కొల్లాపూర్లో కానీ మనకు ఇటువంటి సైట్ ఎక్కడ కూడా కనిపించలేదు. అయితే పోలిస్తే కొల్లాపూర్లో ఏ రేట్ అయితే ఉన్నావో అంతకంటే ఇంకా తక్కువనే ఉన్నాయి. వసతులు మాత్రం అక్కడికంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. కొల్లాపూర్లో ఏదో 4 రాళ్ళు నాటి అక్కడికి రోడ్లు వేసి ఏదో ఇట్లా పైపు డ్రైనేజ్ వేసి స్తంభాలు నాటి ఏదో సింపుల్గా ఉంటుండే. కాకపోతే ఇక్కడ మాత్రం చూస్తే మాత్రం హైదరాబాద్ సిటీలో ఏ విధంగా అయితే వెంచర్లు ఉన్నాయో HMD అంటాం కదా మనం, ఆ టైప్ లోపల రోడ్లు మాత్రం చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. పైన కరెంటు కానీ, తర్వాత సైడ్లకు చూస్తే మనకు రకరకాలైనటువంటి చెట్లు సీజనల్గా ఉండేటువంటి ఏ సీజన్లో ఏ టైంలో ఏ సీజన్లో ఆ పనిలో వస్తే ఆ రకమైన చెట్లు నాటి పార్కులో వాకింగ్ కానీ, సైడ్లకు డ్రైనేజీ కానీ, తర్వాత భగీరథ పైప్ లైన్ కానీ, సీసీ రోడ్లు వేసి చూస్తే మాత్రం చాలా అద్భుతంగా వేసిండ్రు, చాలా క్వాలిటీతో వేసిండ్రు. సైడ్లకు ఉన్నటువంటి టైల్స్ చూస్తే చాలా క్వాలిటీగా కనిపిస్తాయి. ఇక్కడ మనకు కొల్లాపూర్ కానీ ఇక్కడ కానీ చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఖాళీగా పోవడానికి అవకాశం లేదు. ఆ విధంగా ఇక్కడ సైట్లు వేయడం అనేటువంటిది జరిగింది. ఈ SBM వాళ్ళు చాలా అద్భుతంగా చాలా వాస్తు ప్రకారం వేసిందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం అయితే చూస్తే ఉడితే ఇక్కడ మనకు అలాగనే కనిపిస్తుంది. సైట్ కానీ, తర్వాత క్వాలిటీ కానీ అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకోటి మనకు హైవేలను ఆనుకొని వేసిండ్రు వీళ్ళు, చాలా అద్భుతంగా ఉంది. కస్టమర్లకు తీసుకునే వారికి ఫ్యూచర్లో చాలా అద్భుతంగా ఉంటుంది. సో కాబట్టి అందరూ మీ ఊరిలో వచ్చి ఈ యొక్క సైట్ని విజిట్ చేసి చూడండి, కళ్ళదార చూసిన తర్వాత దీన్ని సెలెక్షన్ చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంది. మనం కొల్లాపూర్లో ఏ విధమైనటువంటి పెట్టుబడి పెడుతున్నామో అదే ఇక్కడ పెడితే మాత్రం మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్యూచర్లో మనకు బాగుంది, సైట్ అయితే బాగుంది. నేను ఈరోజే ఒక స్వాట్ ద్వారా ఒకటి నేను ఫ్లాట్ బుక్ చేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.